ఈ ఒక్క వీడియో చూసిన తర్వాత సూరత్లో నిజంగా ఇన్ని ఉన్నాయా అని మీరు పక్కా అంటారు. ఇక్కడ మీకు డైమండ్స్ కావాలా, డైమండ్స్ ఇరుకు. వద్దురా నాయన మాకు మంచి బట్టలు కావాలి, షాపింగ్ కావాలా అంటే షాపింగ్ ఇరుకు. లేదు మాకు హోల్సేల్ షాపింగ్ కావాలా అంటే అది కూడా ఇరుకు. లేదు మాకు క్లీన్ బీచ్లు కావాలంటే అవి మాత్రం ఇరుకవు, ఎందుకంటే బీచ్లు ఇక్కడ ఇట్లనే ఉంటాయి. ఇదంతా కాదు, మాకు భయంకరమైన హాంటెడ్ ప్లేసెస్ కావాలా అంటే అవి కూడా ఇరుకు. లేదయ్యా మాకు ఫుడ్ కావాలి అంటే అది మాత్రం అస్సలు ఇరకదు, ఎందుకంటే ఇక్కడ ఫుడ్ తింటే 2 రోజులకే చచ్చిపోతాం. మన ఫుడ్ కాదు, ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అందరికీ నమస్కారం. మనం వచ్చి గుజరాత్లోనే సూరత్లో ఉన్నామన్నమాట. ఇక్కడైతే బట్టలు ఇక మీకు తెలుసు కదా ఎట్లుంటాయో, మన హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఎట్లున్నాయో ఇక్కడ బట్టల దుకాణాలు అట్లున్నాయి, అంత పెద్దగా ఉన్నాయి. ఒక 10,000 దుకాణాలు ఉంటే అందులో ఒక 9,900 దుకాణాలు బట్టలే ఉన్నాయన్నమాట. సో అవి ఇవాళ ఎక్స్ప్లోర్ చేద్దామని నేను ఇప్పుడే ఇట్లా బయటకు వచ్చిన పొద్దుగాల. కాకపోతే ఇవాళ ఇండిపెండెన్స్ డే, సో అందుకని షాప్లు అయితే అంత ఓపెన్ ఉండవని చెప్పిండు. చాలా డ్యామేజ్ అయిపోయింది, నాకు ఒక్కరోజు దొరికింది ఇక్కడ తిరగడానికి. కానీ ఇండిపెండెన్స్ డే కావడం వల్ల అంత ఓపెన్ ఉండవంట, బట్ కొన్ని ఉండే ఛాన్స్ ఉంది అన్నాడు. సో అందుకని ఇప్పుడే బయలుదేరిన, చూద్దాం ఇక్కడ. అండ్ అట్లనే అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇప్పుడైతే మనం చూద్దాం ఇక్కడ ఏమేమి దొరుకుతాయో. ఫస్ట్ అయితే ఇక్కడ స్ట్రీట్స్ చూడండి. సో అంటే చాలా స్ట్రీట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇటు సైడ్ ఏదో మార్నింగ్ టిఫిన్కి లుష్కరీ బజియా అని ఉంటుందంట, అది ఇక్కడ ఫేమస్ అంట ఫుడ్, అంటే గుజరాత్లో ఫేమస్ ఫుడ్ అది. సో ఒకసారి అది ట్రై చేద్దాం. ఇటు సైడ్ బాగున్నాడు, అది తిందామని పోతున్నా. అంటే ఇక్కడ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లెక్క అంట, పోయి చూద్దాం. మనమైతే ఇప్పుడే ఇక్కడికి వచ్చినాం అనమాట. ఇది తీసుకున్నాం, ఇది ఇక్కడ ఫేమస్ అంట లస్కరీ బాజియా. ఇది ఎట్లా ఉందంటే ఆలుగడ్డతో వేసారు, ఆలుగడ్డతోటి కొంచెం స్వీట్ వేసారు. బాగానే ఉంది, కొంచెం డిఫరెంట్ ఉంది. ఎందుకంటే నిజంగా మనం ఇక్కడ ఫుడ్ అయితే తినలేమన్నమాట. ఇది వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ లెక్క. మనం అక్కడ దోశలు ఇడ్లీలు ఎట్లా తింటామో వీళ్ళు ఇక్కడ ఇట్లా తింటారు. దీనికి స్వీట్ టైప్లో ఇంకేంటిదో ఇచ్చారు, గ్రీన్ కలర్లో ఉంది. మొత్తానికి అయితే బాగానే ఉంది. ఇది తిని మనం శారీస్ సైడ్ పోదాం, అటు సైడ్ చాలా ఉంటాయి, అక్కడ కలుసుకుందాం. మనమైతే ఇప్పుడే తిని బయలుదేరినాం. అసలు నేను ఇక్కడ ఏం చూస్తా అని నాకే తెలియదు, ఎటు పోతున్నావు నాకే తెలియదు, ఏదో అట్లా ఫ్లోలో పోవడే అనమాట. ఏమైనా నేను ఆ షాపింగ్లు అవన్నీ చూపిద్దాం అనుకున్నా, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ అయ్యే ఉంటాయి, ఇక్కడ అదే ఫేమస్ కాబట్టి. కాకపోతే ఇవాళ ఇండిపెండెన్స్ డే కాబట్టి ఇక అది చాలామంది నాకు ఓపెన్ ఉంటుంది అట్లా ఇప్పట్లేదు. సూరత్లో షాపింగ్కి మొత్తం 2 ప్లేస్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి రింగ్ రోడ్డు, దాని తర్వాత ఇంకోటి వచ్చేసి చౌక్ బజారు. ఈ చౌక్ బజార్లో ఎట్లా అంటే మనకు ఎర్రగడ్డ హైదరాబాద్లో ఎట్లా బట్టలు పెట్టి అమ్ముతారో చౌక్ బజార్లో అట్లా అనమాట, బట్టలన్నీ పెట్టి అమ్ముతూ ఉంటారు. అదే రింగ్ రోడ్ ఎట్లయితే అట్లా కాదు, వేరే షాపు వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళు అక్కడికి వచ్చి హోల్సేల్లో వేసుకోబోతారు అనమాట. రింగ్ రోడ్ ఏమో హోల్సేల్ షాపింగ్ కోసం, ఈ చౌక్ బజార్ ఏమో నార్మల్ 2-3 బట్టలు కొనుక్కోవడానికి అట్లా. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ చౌక్ బజార్కి పోదాం. ఇగో ఇటకెలకు వచ్చేసినాం. ఇదే ఇప్పుడే మనమైతే మెయిన్ చౌట బజార్లోకి వచ్చినాం అనమాట, చౌక్ బజారు. సో ఇక్కడ ఇదే ఫేమస్, అంటే షాపింగ్ అంటే ఇక్కడికి వస్తారు చాలామంది, చాలా కొనుక్కొని పోతూ ఉంటారు అనమాట ఇక్కడికి వచ్చి. కాకపోతే ఇక్కడ మొత్తం ఆడలే ఉంటాయి, మొగళ్ళకి ఎక్కువ ఉండవు, చాలా తక్కువ అనమాట. ముందుకు పోదాం. ఇప్పుడే ఛాన్స్ సేపు నడుచుకుంటూ వచ్చి ఇప్పుడే ఇలా ఎంటర్ అయినాం అనమాట. పోదాం. मिलेगा, इधर मिलेगा, एक से एक वैरायटी मिलेगा भाई. इसको कहते बड़े भाई, इसको कहते माल, इसको कहते माल. नवा बैग टॉप में. हाँ, आपको कपड़े लेना हो तो सरकार फैशन में. సో మనకైతే ఇక్కడ అంటే ఇవాళ అసలు షాపింగ్ది కాదు, కానీ కాకపోయినా కానీ ఫుల్ రష్ ఉంది. సో చాలా అంటే చాలా రష్ ఉంది, ఇంత రష్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇవాళ ఇట్లుంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే సండే ఓపెన్ ఉండదు, సండే క్లోజ్ ఉంటుంది. ఎక్కడైనా సండే ఓపెన్ ఉంటుంది, సండే ఫుల్ షాపింగ్ ఉంటుంది కదా, కానీ ఇక్కడ అట్లా కాదు, సండే క్లోజ్ ఉంటుంది, మిగతా రోజులు అయితే ఫుల్ షాపింగ్ ఉంటుంది. ఇక్కడ మనం 1-2 తీసుకుంటే మనకు తక్కువ రావు, కుప్ప తీసుకోవాలన్నమాట. కుప్ప తీసుకుంటే అప్పుడు తక్కువ బడ్జెట్ వస్తాయి, మనం చాలా తీసుకోవచ్చు. అందరూ మేమైతే ఇట్లా పోతా ఉంటే మనకైతే లక్కీ ఫుట్వేర్ అని ఒకటి అవపడ్డది. ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట, వాచ్లైనా కానీ ఈ చెప్పులు అంటే వాడలేండి మనే కావు. సో ఇక్కడ వాచ్ చూడండి, అంటే చాలా బ్రాండ్స్. ఏ కిట్నే కాయే
सब 200 का है. ये 200 वाला है, ये भी 200 वाला है, और 250 वाला है, ये 250 वाला है मेटल में. ఇవన్నీ 200 అంట. 200 చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. ఇవి 200, అవి 150, ఇవి కూడా నార్మల్ 150 అనమాట. సో ఇవి కూడా ఇవి లేడీస్ అనుకోండి, ఇవి కూడా లేడీసే. లోపటేమో చెప్పాల్సి ఉన్నాయి, లోపల చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇట్లుంది. నేనైతే ఇట్లా పోతా ఉంటే నన్ను చాలామంది పిలుస్తారు, ఎందుకంటే ఇట్లా వీడియో తీసుకుంటూ పోతున్నా కదా. వీడియో తీసుకుంటూ పోతుంటే అంటే వాళ్ళ షాప్లో కూడా వీడియో తీయని ఒకటే పిలుస్తారు. అందుకే 2-3 చూపిద్దా కదా, ఆ 2-3 అలాంటివి. నేను ఇంకా ఇట్లా పోతా ఉంటే ఇట్లా పోతా ఉంటే ఇంకా చాలా బోలో. हाय गाइस, व्हाट्सअप ब्रो. సో ఇక్కడ రష్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. మామూలు అంటే మామూలు లేదు. నేను ఊబర్ బుక్ చేసుకున్నా ఇప్పుడే. ఇప్పుడు ఇంతవరకు మీరు చూసారు కదా, అది నార్మల్ది అంటే స్ట్రీట్ షాపింగ్ టైపు. ఇప్పుడు మనం ఏది ఎట్లా అంటే హోల్సేల్ అనమాట. పెద్ద పెద్ద షాపులు ఉంటాయి, మీరు చూస్తే షాక్ అవుతారు. అరే ఇంద్రనైనా ఇంత పెద్ద షాపులు నిజంగా బట్టలు వేయాలి లేకపోతే ఏమైనా సాఫ్ట్వేర్ అని ఉంటారు. సో ఆ రేంజ్లు ఉంటాయి అనమాట. చాలా అంటే చాలా పెద్దవి. ఇప్పుడు మనం అక్కడికి పోదాం, అక్కడ వెనక చూపిస్తా అక్కడ ఎట్లుంటుందని. సో మీరైతే ఇక్కడ చూస్తారు కదా, ఇవన్నీ మార్కెట్లే అనమాట. ఇక్కడి నుంచి ఇగో ఆకొస్త కాంచెల్లి ఇవన్నీ మార్కెట్లే. చాలా పెద్ద పెద్ద మార్కెట్లు అనమాట. ఇది న్యూ మార్కెట్ అంటే రింగ్ రోడ్ అంటారు అనమాట దీన్ని. సూరత్లో రింగ్ రోడ్లో న్యూ మార్కెట్ ఇది. టెక్స్టైల్స్కి ఓన్లీ ఇక్కడ తెలుసు కదా, ఏషియాలోనే పెద్ద మార్కెట్లు ఇక్కడ ఉన్నాయన్నమాట. పెద్ద పెద్ద ఉంటాయి. ఇటు సైడ్ మేము ముంగడుస్తారు కదా, ఇది కూడా అదే. ఇప్పుడు ఇవాళ అయితే ఇండిపెండెన్స్ డే కాబట్టి ఇంత ఖాళీ ఉన్నది. ఇండిపెండెన్స్ డే కాకుండా ఉంటే నడవడానికి కూడా ఛాన్స్ ఉండదంట, అంత రష్ ఉంటుంది. ఎందుకంటే మనం ర్యాపిడో బుక్ చేసుకున్నా ఊబర్. సో ఆయన చెప్పిండు ఇంత రష్ ఉంటుందని. కాబట్టి ఇవాళ అంత ఏం చూపెట్టలేకపోతున్నా, చాలా చూపిద్దాం అనుకున్నా, బట్ ఇవాళ అది కాదు కదా. సో అందుకని చాలా తక్కువ ఉంది. లేకపోతే మాత్రం ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంటుండే, నడవడానికి కూడా చోట్లు అయిపోతుండే. ఎల్లకంటే అలా పోయి మంచిగా వీడియోలు తీసుకోవచ్చు, మనం అడిగేటోడే ఉన్నాడు. ఇప్పుడు ఇటు సైడ్ పెద్ద పెద్దవి ఉంటాయి, అవి ఓపెన్ ఉంటాయా క్లోజ్ ఉంటాయా నాకేదంత ఐడియా లేదు. ఆయన అయితే ఏమన్నాడంటే మ్యాక్సిమం క్లోజే ఉంటాయి అన్నాడు. ఎందుకంటే ఇటు సైడ్ చూస్తున్నాయి కదా, ఇవన్నీ క్లోజే ఉన్నాయి. ఇగో యూపీసీ చూడండి, ఎవరో నాయన. ఇగో ఇటు సైడ్ చూస్తారు కదా, ఇగో ఇవన్నీ బందే ఉన్నాయి. ఇగో ఇది అదే, ఇగో అటు సైడ్ అయ్యే, ఇవన్నీ బంద్ ఉన్నాయి. ఇంకా వీటికన్నా పెద్ద పెద్దవి ఉంటాయి ఇప్పుడు మనం పోయే కాడికి. సో మనం పోయే రూట్లో వీటికన్నా పెద్ద పెద్దవి ఉంటాయి. అక్కడికి పోయి చూద్దాం ఓపెన్ ఉన్నాయా క్లోజ్ ఉన్నాయా అని. ఆ పెద్ద పెద్ద షాప్ల కాడికి పోదామని ర్యాపిడో బుక్ చేసుకున్నా, కానీ మైనస్ ఏమైందంటే ఇతను అక్కడి నుంచే వస్తుందంటే అన్ని క్లోజ్ ఉన్నాయంట. నువ్వు అక్కడికి పోయినా వేస్టే అని చెప్పిండు. అందుకని ఇక డైరెక్ట్ బీచ్ కాడికి పోదాం అనుకున్నా. సూరత్లో ఉన్న బీచ్ ఏదైనా ఉందంటే అది డివిస్ బీచే. అండ్ హైలైట్ ఏంటంటే ఆ బీచ్ హాంటెడ్ బీచ్, మన ఇండియాలోనే హాంటెడ్ బీచ్ అనమాట. భయంకరమైన బీచ్ అని కూడా అంటారు దాన్ని. ఎందుకంటే అక్కడికి పోయినాక చెప్తా. ఇది మీరు చూస్తున్నారు కదా, ఈ లైను, ఇది మెట్రో లైను. ఇప్పుడే ఇంకా కాలేదు, ఫ్యూచర్లో అవుతుందంట. సూరత్లో ప్రజెంట్ అయితే మెట్రో లేదు, కానీ ఒక 3-4 సంవత్సరాలలో అయ్యే ఛాన్స్ ఉంది. 3-4 అంటే చెప్పలేము ఇక ఇది ఎప్పుడు కన్స్ట్రక్ట్ అవుతుందో. ఇది నెక్స్ట్ ఇయర్లో వేస్తా అన్నారంట, కానీ ఇప్పుడు అది కాలేదు. అండ్ ఇప్పుడైతే ఒక 2 పెద్ద పెద్ద బిల్డింగ్లు వస్తున్నాయి కదా, అది రాజ్నీ హాస్ వాళ్ళ బిల్డింగ్లు. సూరత్ని సగం బడ డెవలప్ చేసింది ఎవరా అంటే వాళ్ళే అనమాట. సూరత్లో ఉన్న రిచ్ వాళ్ళలో వీళ్ళొకరు, అంటే వీళ్ళ టాప్ అనమాట. ఈవెన్ ఇప్పుడు మనం పోతున్న రోడ్డు కూడా వీళ్ళ దాంతో అయితే కన్స్ట్రక్ట్ చేసిర్రంట. చూడండి ఎంత పెద్ద ఉందో. కానీ మైనస్ ఏంటంటే ఇతనికి ఒకడే కొడుకు, ఆ కొడుకు అయితే రీసెంట్గా యాక్సిడెంట్లో చనిపోయింది అనమాట. ఇంత కోట్ల ఆస్తుంది, కానీ వారసుడు అయితే చచ్చిపోయిండు. ఇక ఏం చేస్తాం, మనమైతే ఏం చేయలేము దీనికి. సో మనమైతే ఇప్పుడే ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ బాగానే ఉంది. అంటే ఎంట్రీ కార్డ్ ఎట్లుందంటే దీన్ని ఒక పార్క్ లెక్క వేసారు. బీచ్ ఏమో అటు సైడ్ ఉంటుంది, ఇక్కడ పార్క్ లెక్క వేసారు. పార్క్ మాత్రం మస్తు ఉంది. ఇలా రష్ కూడా చాలా అంటే చాలా రష్ ఉంది. ఎందుకంటే వీళ్ళకి సూరత్లో ఉన్న బీచ్ అంటే ఇది ఒక్కటే. సో సూరత్ వాళ్ళంతా చిల్లనే పడతారు. మనకు ఖాళీ దొరికిందంటే ఇళ్ళకే వచ్చి పడతారనమాట. చాలా రష్ ఉంది. అక్కడికి రీల్స్లో చూసినా బీచ్ మంచిగా ఉంటుందని చెప్పారు. పోయి చూద్దాం ఎట్లుంటుందో. స్టార్టింగ్ అయితే బాగుంది. దీన్ని భయంకరమైన బీచ్ ఎందుకంటారంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఉసుక చూస్తారు కదా, ఇదంతా నల్లగా ఉంది. అట్లా నల్లగా ఎట్లుందంటే ఒకానొక కాలంలో ఇక్కడి నుంచి వెళ్ళి అమెరికా షిప్లు పోయేటివి. వాళ్ళు కొన్ని లక్షల మందిని చంపి ఈ సముద్రంలో వేస్తే వాళ్ళ శవాలు ఈ ఒడ్డుకు కొట్టుకొచ్చేటివి అనమాట. ఒడ్డు కొట్టుకొచ్చి వాళ్ళ బొక్కలన్నీ ఇందులో ఈ ఉసుకలో కలిసిపోయి మొత్తం నల్లగా అయిపోయింది. సో ఇక్కడ మనం దోతే మనకు ఐరన్ శాతం అయితే ఎక్కువ దొరుకుతుంది అనమాట. అందుకనే దీన్ని చాలా హాంటెడ్ బీచ్లలో ఒక హాంటెడ్ బీచ్ అని అంటారు. భయంకరమైన బీచ్ అనమాట ఇది. మరి ఇంత భయంకరమైన బీచ్ అంటున్నావు, ఇంతమంది రష్ ఉండేది ఏంటంటే
కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. తెలిసినా కానీ ఇక రాకుండా ఎట్లుంటారు చెప్పండి. ఇంతమంది వచ్చినాక భయం ఎవరికి కాదు. చూడండి కుప్పలు తెప్పలు ఉన్నారు జనం. సూరత్ అంటే పెద్ద సిటీ, వాళ్ళకు ఉన్నది ఒకటే బెచ్చి. సో ఇక్కడికి రాకపోతే ఎట్లా. ఇగో ఇవి చూస్తారు కదా, ఇవన్నీ బూత్ బంగ్లాలు. ఒకప్పుడు పెద్ద పెద్ద ఫారినర్స్ అందరు ఇక్కడే ఉండేటోళ్ళు, కానీ వాళ్ళందరూ వదిలేసి పోయినాక ఇవన్నీ ఇట్లా అయిపోయినాయి. దీన్ని చాలా భయంకరమైన విల్లాలని కూడా అంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే వీటన్నింటిని కూలగొట్టి కొత్తవి కడుతున్నారు. దాన్ని కూలగొట్టి దాని ప్లేస్లోనే ఒక కొత్తది. సో అట్లా కట్టడం వల్ల ఒకనప్పుడు ఎట్లా ఉండేదంటే ఈ ప్లేస్లలో రాత్రిపూట తిరగరు. అసలు ఈ ప్రదేశంలో రాత్రిపూట అస్సలే తిరగరు. ఇప్పుడు మీరైతే యాంకర్ చూస్తారు కదా, ఇది బీచ్కి పోయే రూట్లో ఉంటుంది. ఎంత పెద్ద యాంకరో చూడండి. ఇది ఒరిజినల్ది. ఒకనొక కాలంలో ఇక్కడికి కొట్టుకొస్తే దాన్ని ఇక్కడనే పెట్టి ఒక టూరిస్ట్ స్పాట్లకి వేసేసారు. ఒక్కసారి ఊహించుకోండి యాంకర్ ఎంత పెద్దగా ఉందంటే బోట్ ఎంత పెద్దగా ఉంటుందో. కొత్త సూరత్లో అయితే అన్ని ప్లేసెస్ ఒక కాడనే ఉంటాయి. ఎయిర్పోర్టు, పెద్ద పెద్ద మాల్లు అన్నీ ఒకే కాడ ఉంటాయి అనమాట. కొత్త సూరత్ ఎందుకంటున్నా అంటే ఇక్కడ 2 ప్లేసులు ఉంటాయి. ఒకటేమో ఓల్డ్ సిటీ, ఇంకోటేమో న్యూ సిటీ. ఓల్డ్ సిటీలో ఏమో ఈ షాపింగ్లు, ఈ డైమండ్ షాపింగ్లు ఇవన్నీ ఉంటాయి. న్యూ సిటీలో ఏంటంటే పెద్ద పెద్ద మాల్లు, కొత్త మాల్లు అవన్నీ ఉంటాయి. ఇక ఒక మాటలో చెప్పాలంటే న్యూ సిటీ అంటే అది డెవలప్డ్ ఏరియా అనమాట. ఇక ఇప్పుడు మీకు చూపిస్తాను కదా, ఇవన్నీ బంగ్లాలే. ఇక ఇది కొత్త గట్టిరు, అక్కడ ఉన్న ప్లేస్ కాడ కూలగొట్టి. ఈ రూట్లో చూడండి, మీకు చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంటుంది ఇవన్నీ వదిలేసిన ఇల్లు అని ఎంత డేంజర్ ఉన్నాయో. నైట్ పూట ఇక్కడ సపోర్ట్లు అవి వస్తాయని చాలా అంటూ ఉంటారు అనమాట. కానీ అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు. అయితే మనమున్న ఏరియా ఉంది కదా, ఇదైతే కొంచెం చాక్లెట్ సర్కిల్ అంటారు. సో ఈ ఏరియాలో ఎట్లా అంటే ఎంత ఉన్నోళ్ళైనా కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ అంతా మాల్స్ ఉన్నాయి కదా, సండే సాటర్డే ఈ 2 వాళ్ళ షాప్లన్నీ బంద్ చేసుకుంటారు. బంద్ చేసుకొని ఫ్యామిలీ కోసమే వాళ్ళు ఒక డేని పెట్టుకుంటారు అనమాట. సో ఫ్యామిలీ కోసం ఒక డే పెట్టుకొని ఫ్యామిలీ అంతా ఇక్కడికి వచ్చి వాడు ₹1 కోటి కార్లు వచ్చినా, ₹2 కోట్ల కార్లు వచ్చినా కానీ ఇగో ఇలాంటి ప్లేసులు ఉన్నాయి కదా, ఇలాంటి ప్లేసుల్లో కూర్చొని తింటారట. మనకైతే మన బాగా ఉన్నాడు కదా, సో ఇక్కడనే చిన్న పంచలు ఇతను ఇక్కడనే అంట. నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి కూడా మంచిగా తిప్పుతాడు. ఫస్ట్ అరే ఇన్ని పైసలు పెట్టుకుని అక్కడికి పోవడం అవసరమా అని అనుకున్నాను బీచ్ కాడికి. కానీ ఇలాంటి వాళ్ళు దొరికింది కాబట్టి పోవడం అవసరమే. ఎందుకంటే ప్రతి ప్లేస్ కాడ ఇది ఇట్లుంటుంది అని దీని హిస్టరీ మొత్తం చెప్తున్నమాట. చాలా బాగుంది. ఇప్పుడు బీచ్ గిట్లా అయిపోయింది. ఒకవేళ వీలుంటే డైమండ్ ప్లేస్ ఒకటి ఉంటుంది, అంటే డైమండ్స్ ఉండేది. సో అది అలా ఇండిపెండెన్స్ డే కాబట్టి క్లోజ్ ఉంటుందో ఓపెన్ ఉంటుందో మనకైతే తెలియదు. బట్ అయితే అక్కడికి పోదాం, ట్రై చేద్దాం. అక్కడ ఇంకా భలే ఉంటుంది, అక్కడ కూడా చూపిస్తా. ఇప్పుడు నేనున్న కానీ కొన్ని కోట్ల బిజినెస్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఎక్కడ ఉన్నా అంటే సూరత్లోనే డైమండ్లు కొనకాలు అమ్మకాలు జరిగే ప్రదేశంలో ఉన్నా. ఇక్కడ వామ్మ ఎట్లా అంటే బయటనే కొన్ని కోట్ల బిజినెస్ చేస్తుర్రు. ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే నేను చెప్తున్నానండి. ఇప్పుడు డైమండ్ ఇగో ఇంత డైమండ్ అంటే కచరా ఉంటుంది చూసారు కదా, దాన్ని పాలిష్ చేయకుండా ఒరిజినల్ డైమండ్ రాయిలాగా ఉంటుంది. సో దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెడతారు, అంటే ఇక్కడ అమ్ముతారు. ఇక్కడ వాళ్ళు దాన్ని మంచిగా పాలిష్ చేసి దాన్ని మళ్ళీ ఒక 2-3 కోట్లకు బయట అమ్మేస్తారు అనమాట. సో అంటే మధ్యలో ఉంటారు వీళ్ళు. ఇక్కడ బయటనే కూర్చున్నారు. ఎంతమంది కూర్చున్నారు అంటే చూడండి, నేను చూపిస్తా. ఇంతమందిలో నాకు ఒక చిన్న ముక్క దొరికినా బాగుండు, కానీ ఆ ముక్కలు ఏం దొరుకుతాయి నాకు దొరకవు. నేను పొద్దులు ఇట్లనే పోయినా కానీ నాకు తెలియదు ఇది ఇట్లా భలే ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ ఇట్లా బయట కూర్చున్నారు కదా, వీళ్ళ కాడికి అయితే ఎవరి కాడైనా డైమండ్ ఉంటే వీళ్ళ కాడికి వస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ డైమండ్ని చెక్ చేస్తారు, అది ఒరిజినల్దా ఫేక్దా డూప్లికేట్దా అని. చెక్ చేసిన తర్వాత అది ఒకవేళ ఒరిజినల్ అయితే వాళ్ళ కాడి నుంచి కొంటారు. అంటే 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటేమో కొంటారు, డైరెక్ట్ డైమండ్ కొనేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఆ డైమండ్ తీసుకొని దాన్ని పాలిష్ చేసి దాన్ని మంచిగా వేసి మళ్ళీ ఎవరి కాడ అయితే తీసుకున్నారో వాళ్ళకే రిటర్న్ ఇచ్చేస్తారనమాట. ఆ డైమండ్ ఓనర్ వాళ్ళు కొన్ని పైసలు ఇస్తారు వీళ్ళకు. వీళ్ళ డైమండ్ని చెక్ చేసినందుకు, దీన్ని పాలిష్ చేసినందుకు వీళ్ళకి కొన్ని పైసలు ఇస్తారనమాట. ఇక్కడ అన్నీ ఉన్నాయి చూడండి డైమండ్ చెక్ చేసేటి. ఇక్కడ ఎంత రష్ ఉందంటే బాబా, ఇంతమంది డైమండ్ల కోసం వచ్చి రారా అని అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే. మొత్తానికి అయితే మన వీడియో ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇంతవరకు ఎలా చూస్తున్నైతే పక్కా మీకు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మీ ముందుకు వస్తూనే ఉంటాను. లవ్ యూ ఆల్, బై బాయ్.